పాపం అనే రోగంతో మనిషి జీవితంలో మనిషి భ్రష్టుడైపోయి దేవుణ్ణి సమీపించలేని స్థితిలో ఉంటే పాపాన్ని జయించేసి పాపాన్ని విడిచిపెట్టిన దేవుడి దగ్గరికి రావడం అనేది హాస్యాస్పదమైన విషయం. దేవుళ్ళు మనం ఎదగలేకపోవడానికి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి, కానీ దానిలో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మనిషిలో ఉన్న స్వనీతి కారణం. ఏ నీతి కారణం? ఒక మనిషి దేవుణ్ణి సమీపించలేకపోవడానికి, దేవుని యొద్దకు మనిషి రాకపోవడానికి, దేవుణ్ణి మనిషి సరిగ్గా అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే ప్రతి మనిషిలో కూడా ఒక సొంత నీతి అనేది ఒకటి పనిచేస్తుంది. సొంత నీతి అనేది ఏంటి అంటే వాళ్ళకి తెలియకపోయినా సరే ఇలాగే చెయ్యాలి అనే ఒక విధానం. కొన్ని మనం విన్నప్పటికీ కూడా మన మనసు అనేది కొన్ని అంగీకరించవు. సాధారణంగా హిందూ కల్చర్లో దేవుడు మనిషిలో నివసించడం అనేది చాలా అపవిత్రమైంది. ఎందుకంటే చాలా మంది స్వామీజీలు పీఠాధిపతులు చెప్పగా విన్నాను నేను ఏంటంటే, దేవుడు మనిషిలో నివసించడం ఏంటండి, దేవుడు ఎంత పవిత్రుడు, మనలో మలమూత్రాలు ఉన్నాయి అంటే మనలో ఇలా ఉన్నాయి, ఇలాంటి మనిషిలో దేవుడు ఉండడం ఏంటి అని చాలా మంది ప్రశ్నించారు. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే మనిషిలో ఈ ఆలోచన ఉంది, కరెక్టే, మంచిదే ఆలోచన. కానీ ఆ ఆలోచన దేన్ని బట్టి కలుగుతుంది అంటే స్వనీతిని బట్టి కలుగుతుంది. మనలో చాలా మంది జీవితంలో చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళు ఉంటారు. మనిషి జీవితంలో పొరపాటు చేయని మనిషి అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే మానవ జీవితంలో ఒక మనిషి ఎప్పుడూ కూడా ఒకే విధముగా కొనసాగలేడు. కొంతమంది వారి వ్యసనాలకు, వారి యొక్క అలవాట్లకు బానిసలై తప్పు చేసేవారైతే, కొంతమంది వారి పరిస్థితులకు లోబడిపోయి ఏమీ చేయలేని స్థితిలో తప్పు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో తప్పు చేసినా ఎప్పుడైనా సరే తప్పు తప్పే, అవునా కదా? నేనైతే యథార్థంగా నా జీవితంలో ఒప్పుకున్నాను, నేనైతే ఏ తప్పు చేయలేదని ఎప్పుడు చెప్పను. అంటే అలానే పెద్ద మడ్రలో మానభంగాలు చేశానని కూడా చెప్పట్లేదు. ఎదుటివాడిని తిట్టడం తప్పే, ఒకరి మీద పగ పెట్టుకోవడం తప్పే. ఇలా పోలిస్తే మనిషి జీవితంలో లోపము లేనివాడు అంటూ కూడా ఎవడుండడు. అయితే ఇక్కడ ఈ స్వనీతి మనిషిని ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గరకు రాకుండా నువ్వు చేసిన తప్పులు నీకు జ్ఞాపకం చేస్తూ దేవుడు నిన్ను క్షమించడు అనే దానిలోనికి నేను తీసుకెళ్తాను. నేను ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్పండి. దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడా, క్షమించడా? చేర్చుకుంటాడా, చేర్చుకోడా? చేర్చుకుంటాడు కదా. ఈ విషయాన్ని చాలా సింపుల్గా చెప్పారు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మన మనసు ఏం చేసిందో తెలుసా? అంగీకరించనివ్వదు దీనికి. దేవుడు క్షమిస్తాడంటే దేవుడు క్షమిస్తాడులే, కానీ నాలాంటి పాపిని క్షమిస్తాడా? నాలాగా ఎక్కువ పాపాలు చేసిన క్షమిస్తాడా? నాలాంటి ఘోరమైన వ్యక్తిని క్షమిస్తాడంటే నేను చెప్తున్నాను, దేవుడు ఎంత ఘోరమైన వ్యక్తి అయినా క్షమిస్తాడు. చాలా మంది మొక్కను పట్టుకుని నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని పాపాలు చేసిన దేవుడు క్షమిస్తే పాపం చేయకుండా ఉండడం ఎందుకు అని. అంతే కదా. ఇప్పుడు నేను నిన్న తప్పు చేశాను, ఇవాళ వచ్చి క్షమాపణ అడిగాను. ఇవాళ నిన్న చేసిన తప్పు క్షమాపణ పొందితే మళ్ళీ ఇవాళ కూడా తప్పు చేసి రేపు వచ్చి క్షమాపణ అడగొచ్చు కదా. పాయింటే కదా. ఇలా చాలా మంది నన్ను క్వశ్చన్ వేశారు. అప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే, మనిషి జీవితంలో దేవుడు చేసిన తప్పుల్ని మనిషి క్షమిస్తాడు, కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తికి ప్రతిఫలం భూమి మీద ఖచ్చితంగా ఉంది. మరి క్షమించడం అంటే ఏంటి అంటే దేవుని సన్నిధి నుంచి నిన్ను తోసి వేయకుండా మరలా చేర్చుకోవడమే. మీకు అర్థం కాడని చెబుతావేనండి. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. మీరు ఒక దొంగతనం చేశారు, సంథింగ్ ఎవరి దగ్గరో చేసి దొరికారు. దొరికితే ఇప్పుడు ఆ వ్యక్తి సరేలే పోనీ అని వదిలేశాడు. దేవుడి దగ్గరకు వచ్చిన ఆయన, నేనేదో తెలిసి తెలియక అవసరతలో ఉండో ఏదో తప్పుగా ఉండి చేశానయ్యా, నన్ను క్షమించు అన్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను క్షమించాడు. ఎవరి దగ్గర నువ్వు దొంగతనం చేసావు ఆ వ్యక్తి కూడా నిన్ను క్షమించాడు. సమాజము దృష్టిలో నీ మీద దొంగ అని పడిన ముద్ర ఎప్పటిదాకా ఉంటది? నువ్వు సత్యదా ఇక్కడ దొంగతనం చేసినవరే మనవరు పెద్ద దొంగడు ఉన్నాడా చూడండి అంటారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి ఏదో నష్టం వచ్చిద్దని కాదు. నువ్వు పాపం చేస్తే దేవుడు ఏదో లాస్ అవుతాడని కాదు. దేవుడు ఎందుకు పాపం చేయొద్దని మనిషి చెప్తున్నాడంటే మనిషి పాపము చేయడం వల్ల మనిషికే నష్టం వస్తుందని చేయొద్దు అంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన యోగక్షేమాలు కోరుకుంటున్నాడు. లోకంలో ఉన్నవారి సంగతి పక్కన పెడితే బైబిల్ ఉన్న దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నీ ఆరోగ్యం పట్ల ఆయనకి దృష్టి ఉంది.
నీ జీవిత విధానం పట్ల ఆయనకి దృష్టి ఉంది. నువ్వు ఎలా నడవాలో, సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలో ఖచ్చితంగా అన్ని బైబిల్ గ్రంథంలో రాయించాడు. దేనికో తెలుసా? దేనికి రాయించాడంటే నీ జీవిత విధానం అనేది ఆయనకి మహిమకరంగా ఉండాలి. అంటే భూమి మీద ఎవరైతే ఈ వాక్యాన్ని పాటిస్తారో, ఈ వాక్యాన్ని పాటించే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? 3 విధాలుగా తప్పకుండా దీవించబడింది. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎవరైతే ఈ వాక్యాన్ని పట్టుకుంటారో, ఈ వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళ జీవితంలో మొట్టమొదట ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగిద్ది. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఏంటి తెలుసా? లోకముతో సహవాసం పోయి దైవికమైన సహవాసం వస్తుంది. రెండవది ఏంటి తెలుసా? ఆర్థికంగా వారి స్థితిగతులు మార్చబడతాయి. ఆర్థికంగా స్థితిగతులు ఎప్పుడు మార్చబడతాయి చెప్పనా? నువ్వు సంపాదిస్తే నీ ఆర్థిక స్థితులు మారవు. చాలా మంది రోజుకు 2000 సంపాదించేవాళ్ళు నాకు తెలుసు. కానీ తెల్లారైతే టీకి టిఫిన్ కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు సంపాదిస్తున్నారు కదా అంటే, సంపాదించినంత మాత్రాన నిలబెట్టుకోవడం చేత కాదు. ఈ వాక్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారి ఇంట స్థిరమైన కలిమి సంపద దేవుడు ఉంచుతానని చెప్పాడు. ఇంకొకటి, సమాజంలో పేరు కలిగి విస్తరిస్తారు. ఏం కలిగి విస్తరిస్తారు? ఆటోమేటిక్ గా చెప్తున్న వాక్యాన్ని ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో ఏమైందంటే సమాజంలో మంచి పేరు వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఎందుకు ఈ విషయం చెప్తానంటే, చాలా మంది ఈరోజు దేవుడి దగ్గరకు రానివ్వకుండా ఆటంకపరచబడుతున్నారంటే వారిలో ఉన్న స్వనీతి ఏం చేస్తుందంటే, దేవుడు పరిశుద్ధుడు, నువ్వు పాపివి, నువ్వు వద్దు అని చెప్తుంది అన్నమాట స్వనీతి. మీకు అర్థం కాదని చెప్తా వినండి. చాలా మంది ఒక డైలాగ్ చెప్పారు నాకు. ఏంటంటే, అన్న మీరు మందిరానికి వెళ్తారా, చర్చికి వెళ్తారంటే నేను వెళ్ళను అన్నాడు. ఒక వ్యక్తి అడిగాను, ఎందుకు వెళ్ళవంటే నేను అంత మంచోడిని కాదు చర్చికి వెళ్ళడానికి అన్నాడు. అంటే ఇప్పుడు చాలా మంది దృష్టిలో దేవుడి దగ్గరికి ఎవరు రావాలి, దేవుని మందిరానికి ఎవరు రావాలంటే మంచోళ్ళు మాత్రమే రావాలని చాలా మందిలో ఉన్న ఫీలింగ్. ఈ మధ్యన పాస్టర్లు కూడా ఎలా బోధిస్తున్నారంటే పరిశుద్ధులు మాత్రమే మందిరానికి రావాలని బోధిస్తున్నారు. మొన్న పాస్టర్ గారు నాతో చెప్తున్నాడు, మా సంఘానికి నేను లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తానండి, ఆదివారం నువ్వు మందిరానికి రావాలంటే పరమ పవిత్రుడైతేనే రావాలా, లేకపోతే నువ్వు మందిరానికి రావడానికి వీల్లేదని చెబుతున్నాను అన్నాడు. ఏమన్నాడు అంటే, నువ్వు పరిశుద్ధుడు కాకపోతే చర్చికి రావడానికి. అప్పుడు నేను అన్నాను, యేసు ప్రభు చెప్పంది నువ్వు ఎందుకు చెబుతున్నావయ్యా బాబు అన్నాను. అదేందన్న అట్టన్నావంటే, దేవుని వాక్యం చెప్తుంది ఎవరెవరికి దేవుడు పిలుపునిస్తున్నాడంటే కేవలము మంచి వారికి మాత్రమే కాదు, కేవలము లోకంలో సిరి సంపదలు కలిగిన వారికి మాత్రమే కాదు. దేవుని పిలుపు ఎవరికంటే లోకంలో ఉన్న సమస్త ప్రజల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ ఐడియాలజీ మనం తెలుసుకున్నప్పుడే దేవుణ్ణి సమీపించగలం ఏ పరిస్థితుల్లో అయినా. మీకు అర్థం కావడం చెబుతా వినండి. చాలా మంది ఆత్మీయ తొలి దినాల్లో వారి ఆత్మీయత బాగున్నప్పుడు, వాళ్ళ మనసు బాగున్నప్పుడు, వాళ్ళ స్థితిగతులు బాగున్నప్పుడు దేవుణ్ణి సమీపించిన వాళ్ళు ఉన్నారు. అవునా? అంటే అన్ని బాగున్నప్పుడు దేవుణ్ణి ఏం చేస్తాం, మనం చక్కగా ఆరాధిస్తాం. కానీ చిన్న చిన్న లోటుపాట్లు అనేవి మన జీవితంలో వచ్చినప్పుడు ఏమైతే తెలుసా? ఎప్పుడైతే ఈ స్వనీతి మనలో పనిచేసిందో ఇక దేవుడికి నేను పనికిరాననే ఆలోచన వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వేదో మంచోడు అని దేవుడు నేను ఎప్పుడూ ప్రేమించట్లా. ఒకసారి నా వెనకాల చెప్పండి, నేను మంచోడని దేవుడు నన్ను ప్రేమించట్లా. మీలో ఎవరికైనా ఫీలింగ్ ఉంటే నమస్కారం. ఎందుకో చెప్పనా? మీరు మంచోళ్ళు అయినందుకు ఆయన మిమ్మల్ని ప్రేమించట్లా. వాక్యం చెప్తుంది, మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను. అంటే ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అయినందుకు, నువ్వు చర్చికి వస్తున్నందుకు, నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నందుకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నారా? ఎందుకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? సకల లోకములు చేసిన సృష్టికర్త కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి ప్రేమ గురించి మీకు అర్థమవుతుంది చెప్తుంటే. తల్లికి 4 కొడుకులు ఉన్నారు అనుకోండి, 4 కొడుకులు ప్రయోజకులు ఎవరు? ప్రయోజకులు అయిన వారి మీద కన్నా ప్రయోజకులు కాని వారి మీదే తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటది. మా ఇంట్లో కూడా అంతే. నా మీద కన్నా మా ఓడి మీద ఎక్కువ ఉంటది. ఎందుకో చెప్పనా? ఆయన పట్టించుకోపోయిన పర్లా, ఆయన పట్టించుకోవాలనే ఆలోచన. అంటే ఎందుకు ఈ విషయాలని నేను ప్రస్తావనలోకి తీసుకొస్తున్నానంటే, చాలా సార్లు మనం అనుకుంటాం దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకుని చాలా సార్లు ఏమవుతుందో తెలుసా? దేవుణ్ణి అపార్థం చేసుకుంటాం. తప్పుగా అర్థం చేసుకుని దేవుడు మనం ఏం చేసుకుంటున్నాం? అపార్థం చేసుకుంటున్నాం. దేవుడు కోరుకున్నది ఏంటి అంటే మీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒక మనిషి పరిశుద్ధంగా బ్రతకడం అనేది, నీతిగా బ్రతకడం అనేది ఈ లోకంలోనే ఏ మనిషికి కూడా అసాధ్యం. బాగా వినండి. బాగా వినకపోతే కనుక నేను చెప్పేది మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
అందుకే బాగా వినండి. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషికి తనంతట తాను నీతిగా బ్రతకడం చాలా కష్టం. ఎందుకు కష్టం అని చెబుతున్నానంటే, మనిషికి నీతిగా బ్రతికే పరిపూర్ణమైన సామర్థ్యం లేదు. ఉందా లేదా? మీలో ఎవరైనా సరే పరిపూర్ణంగా నీతిగా బ్రతకడం చూద్దాం. నేనైతే పరిపూర్ణంగా బ్రతకలేను. ఎందుకంటే ఏ మనిషిలో అయినా సరే ఏదో ఒక లోపం ఉంటుంది. ఒక మనిషికి కోపం ఉంటుంది, ఒక మనిషికి కొన్ని వ్యసనాలు ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అలా ఏలుబడి చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆయన దగ్గరకు వస్తామో ఆయన ఏం చేస్తాడో తెలుసా? మీరు నీతిగా బ్రతకడానికి కావలసిన సామర్థ్యాన్ని ఆయనలో నుండి మీకు ఇస్తాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మందిలో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏంటంటే, నేను మొత్తం మారిపోయిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తా, నేను మొత్తం మారిపోయి బాప్తీసం పొందుతా, నేను మొత్తం 100% పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత దేవుడి సన్నిధికి వెళ్తానని. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీకు రోగం తగ్గినాక హాస్పిటల్కి వెళ్తారా, రోగంతో ఉండే హాస్పిటల్కి వెళ్తారా? పాపం అనే రోగంతో మనిషి జీవితంలో మనిషి భ్రష్టుడు అయిపోయి దేవుణ్ణి సమీపించలేని స్థితిలో ఉంటే, పాపాన్ని జయించేసి పాపాన్ని విడిచిపెట్టిన దేవుడి దగ్గరికి రావడం అనేది హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే ప్రపంచంలో రెండు బలమైనవి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఒకసారి చూపించండి. తెలుగుదేశం వద్దులే, మామూలుగా చూపించండి. రెండు ఏంటి ఆ బలమైనవి? ఒకటి మరణం, రెండు పాపం. అవునా కదా? మరణం ఎంత బలమైందో తెలుసా? ప్రపంచంలో ఉన్న బలవంతులు సైతము జయించగలిగింది మరణం. ఏ బలవంతుడు కూడా, మీకు విషయం చెబుతా వినండి. ఒక ఆయనంట తూర్పుగోదావరి జిల్లాలో జుట్టుకి లారీ కట్టుకుని లాగాడంట. అంటే ఆయన జుట్టు యొక్క దృఢత్వాన్ని చూపించుకోవడానికి, నిజంగానే ఎటకారం కాదు. ఇప్పుడు ఈయన చచ్చిపోలేదా? పెద్ద పెద్ద వెయిట్ లిఫ్ట్లు చేసేవాళ్ళు ఉంటారు, బాడీ బిల్డర్స్ ఉంటారు, చచ్చిపోలేదా? సమాజంలో చరిత్ర చూసుకుంటే గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, దేశాలను ప్రభావితం చేసిన రాజులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ చచ్చిపోలేదా? ఏ వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలతో మరణాన్ని జయించవచ్చు కదా అంటే, మరణము సమస్త జీవరాశులకున్న శక్తి కలిగింది, దాన్ని జయించడం ఎవడి వల్ల కాదు. అదే మరణం తర్వాత శక్తి కలిగింది ఏంటో తెలుసా? పాపం. ఈ పాపాన్ని ఒక మనిషి తనంతట తాను ఎన్నటికీ జయించలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని సహాయం లేకుండా ఒక వ్యక్తి కనుక పాపాన్ని జయించగలను అనుకుంటే వాడంత అజ్ఞానవంతుడు ప్రపంచంలో ఇంకొకరు లేడు. మనం దేవుని మందిరానికి బలహీనతలతో రావచ్చా? సిక్నెస్తో రావచ్చా? ఆత్మీయ బలహీనతలు రావచ్చా అంటే, బలహీన సమయంలోనే దేవుని దగ్గరికి రావాలా. నీ బలమును కోల్పోయినప్పుడు సైతము దేవుడి దగ్గరికి రావాలా. ఏ స్థితిగతులైనా సరే ఆయన నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. బైబిల్లో భక్తులు చూడండి, పరిశుద్ధతలో ఉన్నప్పుడు దేవుడితో ఉన్నారు, పాపంలో పడిపోయినప్పుడు దేవుడితోనే ఉన్నారు. పాపంతో పడినప్పుడు కూడా దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేశారా, చేయలేదా? దావీదు మహారాజు ఒక స్త్రీతో తప్పు చేసిన తర్వాత భయంకరంగా తన హృదయం అనేది పాపంతో నిండిపోతుంది. అలా నిండిపోయినప్పుడు సైతము తన యొక్క హృదయం మార్చబడడానికి దేవుని యొద్దకు వచ్చాడు. అంటే ఇప్పుడు నీ హృదయాన్ని నీ అంతటి నువ్వు మార్చుకోలేవంటే మార్చుకోలేవు, నీ వల్ల కాదు. ఎవరు మార్చగలరో తెలుసా? ఆయన మార్చగలరు. ఎందుకంటే మనుష్య జ్ఞానాన్ని మించిన జ్ఞానం అయింది. మనుషులు ఏదైతే చేయలేకపోతున్నాడో ఆ మనుషులకు చేయలేని దాన్ని చేయడానికే దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? ఒకటి మరణాన్ని జయించలేడు మనిషి, రెండోది పాపాన్ని కూడా. ఈ జయించలేని వ్యక్తులకి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పిలుపునిస్తున్నాడు. దేనికో తెలుసా? పాపములో జయాన్ని పొందడానికి. దేని పొందడానికి? మీకు చూపిస్తా చూడండి, దేవుడు ఎవరెవరిని పిలుస్తున్నాడు అని. మార్కు సువార్త 10:24 ఒక మాట ఉంది, చదివి మనం తర్వాత మత్తయి సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త 10:24-27 ఫస్ట్ నుంచి చూడండి. చాలు. ఇక్కడ చూడండి, ఒక మాట చెప్తున్నాడు యేసు ప్రభు శిష్యులకి. ఏం చెప్తున్నాడంటే, ధనవంతులు పరలోకం వెళ్ళరు అని చెబుతున్నాడు. అంటే ఎవరో ఏ ధనవంతులు పరలోకం వెళ్ళరు? ధనవంతులు అంటే ఎవరంటే డబ్బు ఉన్నవాడు కాదు. ఇక్కడ పైన రాసింది చూడండి, తన ఆస్తి యందు నమ్మకం ఉంచేవారు. 24 వచనం.
ఇక్కడ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఎవరైతే భూమి మీద దేవుని యందు కాకుండా ఆస్తి యందు, అంతస్తులు యందు, వారి కలిగిన వాటి యందు లక్ష్య పెడతారో వారు పరలోకం వెళ్ళరని యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్తే ఆ మాటకి శిష్యులకు ఆశ్చర్యం అనిపించింది. తర్వాత వచనం చూడండి, 26వ వచనం. శిష్యులు క్వశ్చన్ అడుగుతున్నారు దేవుణ్ణి. ఆ అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ? ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆజ్ఞలు అనేవి మనిషి చేయడానికి సాధ్యపడేయా, అసాధ్యమైనవా? మీకు సాధ్యమేమో, మీకు నమస్కారం, నాకైతే అసాధ్యం. ఎందుకంటే దేవుడు చెప్పినవి ఏవి కూడా మనం నెరవేర్చడానికి మనలో శక్తి సామర్థ్యాలు లేవు. ఇప్పుడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించి మన వాక్యంలో మిమ్మల్ని ఎవడైనా ఒక చెంప మీద బీకాడు అనుకో, మీరు ఏం చేస్తారు? 2 చెంపలు ఎత్తారు, ఒక చెంప చూపించరు. మీరు గాంధీ గారు కాదు కదా, యేసు ప్రభు వారు కూడా కాదు, మనుషులం మనం. నేనైతే మనిషిని, నాకు కోపం ఉంది, నాకు ఆవేశం ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఆ దీన స్వభావం అనేది నీలో కలగాలి అంటే నీలో నీ సామర్థ్యం వల్ల కలగదు, అది దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది. ఇక్కడ శిష్యులకు దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఆస్తి యందు నమ్మకం ఇస్తారో వారు పరలోకం వెళ్ళరంటే శిష్యులు ఆశ్చర్యపడి అక్కడ ఏమంటున్నారు చూడండి, ఎవడు రక్షణ పొందగలడు? ప్రశ్న. ఎవరు పొందగలరు? చాలాసార్లు చాలా మంది బైబిల్ గురించి ఒక మాట చెప్తారు ఏంటంటే, ఎవడు పాటించగలడు వాక్యాన్ని, ఎవడు 100కు 100% నెరవేర్చగలడు, అది మనిషి వల్ల అయిద్దా అని. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య దానికి ఆన్సర్ ఇస్తున్నాడు. కింద చూడండి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి. అంటే చూడండి, మనిషి దేవుని ఆజ్ఞలు అయితే పాటించలేడు, ఇది మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి అసాధ్యం కాదు. అంటే నీతి మార్గంలో నడవటం నీకు అసాధ్యం, నీతిగా బ్రతకడం నీకు అసాధ్యం, కానీ నిన్ను నడిపించడము దేవునికి ఎప్పుడు ఎక్కడా కూడా అసాధ్యము కాదు. ఆయన నిన్ను నడిపించగలడు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి పరిస్థితుల్లో ఆయన యొద్దకు రావడం నేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని యేసయ్య చెబుతున్నాడు. 2వ వచనం చూడండి. చాలు చూడండి, పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. ఏమన్నాడంటే, పెళ్లి వెండి సిద్ధం చేసి ఉంది, వెళ్ళి పిలవండి అని చెప్తాడు. అప్పుడు తన దాసులు వెళ్ళి పిలుస్తారు. పిలిచినప్పుడు కొందరు రారు, కొందరు నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే ఆ దాసులను చంపుతారు. చంపినప్పుడు ఆ రాజు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళందరినీ చంపేస్తాడు, చంపేమని ఆజ్ఞిస్తాడు. ఆజ్ఞించిన తర్వాత తన దాసులు చెప్తాడు, వెళ్ళండి, మీకు కనబడిన వారందరిని పిలవండి అంటాడు. అన్న తర్వాత మత్తయి సువార్త 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడు 22:10 చూడండి, ఆ దాసులు ఎక్కడ పోయారంట అంటే రాజు యొక్క పిలుపు మేరకే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మార్గంలోకి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు చూడండి, ఆగండి, చెడ్డవారినేమి అంటే ఇప్పుడు మంచి వాళ్ళని పిలిచారా, చెడ్డ వాళ్ళని కూడా పిలిచారా? ఇప్పుడు దేవుడి పిలుపు ఎవరెవరికి ఉంది? దేవుడు ఎవరెవరిని పిలుస్తున్నాడు లోకంలో నుంచి అంటే మంచి వారిని పిలుస్తున్నాడు, చెడ్డవారిని కూడా. చాలా మంది ఒక డైలాగ్ వేస్తారు, దేవుడి దగ్గరికి రండి మారండి అంటే, దేవుడు పిలుపునిచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆయన చిత్తమైతే ఆయనే పిలుచుకుంటాడు. మీకు విషయం చెబుతా వినండి, మనిషికి పశువుకి ఒక తేడా ఉంది. పశువుకి విచక్షణ జ్ఞానం లేదు, మంచి చెడు ఆలోచన జ్ఞానం లేదు. ఇప్పుడు కొన్నిసార్లు పాలు తీసే ఓనర్లను కూడా తనతో ఉంటాయి, తనవా ఇది ఓనరు అనే జ్ఞానం కూడా దానికి పరిపూర్ణంగా ఉండిద్ది. వదిలినప్పుడు సొంత ఇంటికి వస్తాయి, అవునా? దేవుడు బైబిల్లో కూడా చెప్పాడు, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును అని. అలాగే పశువులకి లైట్గా ఉంటది, కానీ మనుషులకి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు. ప్రతిదీ కూడా దేవుడు ఆకాశాన్ని తెరిచి లైటింగ్ ఇచ్చి దాంట్లోంచి ఒక సౌండ్ ద్వారా నీతో మాట్లాడటం. ఆల్రెడీ దేవుడు మాట్లాడాల్సిన అన్ని బైబిల్లో ఏం చేశాడు, కొన్ని విషయాల్లో మాత్రం ఎక్స్పెషల్గా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వాక్యము ద్వారా దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? లోబడడం నేర్చుకోవాలి. దేవుడు ఎవరెవరిని పిలుస్తున్నాడు ఇక్కడ అంటే మంచి వాళ్ళని పిలుస్తున్నాడు, చెడ్డ వాళ్ళని పిలుస్తున్నాడు. దేనికి? పరలోక రాజ్యానికి. చూడండి,
ఆ ఆ ఆ చూడండి, ఇప్పుడు పిలిచాడు. పిలిచిన తర్వాత ఇక్కడ అందరిని చూద్దామని రాజు వచ్చాడు. చూడండి, పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి ఆ చాలు. చూడండి, వెళ్ళే లోపలికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఏమైందంటే వస్త్రాన్ని ఇచ్చాడు. వస్త్రం వేసుకుని అందరూ కూడా పెళ్లి విందులోకి వచ్చారు. కానీ ఒకడు మాత్రం ఏం చేశాడంటే ఎలాంటి వస్త్రాలు లేకుండా పెళ్లి విందులో డైరెక్ట్గా వచ్చాడు. అప్పుడు ఇక్కడ రాజు అడుగుతున్నాడు, ఎలాంటి వస్త్రములు లేక ఎలాగొచ్చావు నువ్వు అని. అంటే దీని అర్థం ఏంటంటే చాలా మంది మందిరానికి వస్తూ మారు మనసు పొందకపోవడానికి, దేవుడికి లోపడకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే తనలో ఉన్న స్వనీతి, నియమ నిబంధనలను పాటించకుండా వారి యొక్క సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం. ఎవరైతే వాక్యాన్ని దాని నియమాల్ని పాటించకుండా వారి సొంత ఇష్టాన్ని పాటిస్తారో వారు దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వారు కాదు. చాలా మంది ఈరోజు అన్ని జనులు మాట్లాడేది తెలుసా, మీ క్రైస్తవుల్లోనే 100 మందిరాలు 100 రకాలుగా ఉంటాయి, ముందు మీరు చూసుకున్న తర్వాత రండి మా దగ్గరికి అన్నారు. ఎందుకు అన్ని మందిరాలు ఒకే రకంగా ఉండవు? బైబిల్ ఒకటైనప్పటికీ కూడా అన్ని బోధనా విధానాలు ఒకే విధంగా ఎందుకు ఉండవు అంటే ఈరోజు క్రైస్తవ బోధనలో సైతము మిక్స్ అయిపోయిందని తెలుసా, స్వనీతి, సొంత నీతితో బోధిస్తున్నారు తప్ప బైబిల్ ఏం చెప్తుంది అనే కనీస జ్ఞానాన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు ఈరోజు. కారణం ఏంటి తెలుసా, స్వనీతితో మాత్రమే వాక్యాన్ని చదవడం, స్వనీతితో మాత్రమే బైబిల్ని బోధించడం. ఈరోజు చాలా మంది ఎదుటి వ్యక్తి పాపంలో పడిపోయినప్పుడు, ఎదుటి వ్యక్తి బలహీనపడినప్పుడు ఎదుటి వ్యక్తులు చూసి నవ్వేవారు ఉన్నారు తప్ప ఎదుటి వ్యక్తిని సరి చేసేవాళ్ళు లేరు. కారణం ఏంటి తెలుసా, ఆ వ్యక్తిలో పని చేస్తున్న స్వనీతి. ఎందుకు ఈ స్వనీతి గురించి నేను ఎంతగా చెప్తున్నానంటే ఈ భూమి మీద నువ్వు దేవుడి నుంచి ఎన్ని పొందుకున్నప్పటికీ, ఎన్ని సంపాదించినప్పటికీ ఒకరోజు ఈ భూమిని నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలా లేదా? నువ్వు విడిచిపెట్టి వెళ్తావు. ఈ భూమి ఒక రోజు నాశనం అయిపోయింది. ఆ రోజు నువ్వు చూసినా చూడకపోయినా నువ్వు ఖచ్చితంగా వెళ్తావు, వెళ్ళే రోజు ఉంది. అయితే ఎవరైతే దైవ నియమాలను, దేవుని యొక్క నియమాలను తెలుసుకోకుండా వారి ఇష్టానుసారమైన త్రోవలో వారి జీవితాల్లో జీవిస్తారో వారు ఖచ్చితంగా ఒకరోజు నరకాగ్ని గుండంలోనికి ప్రవేశిస్తారు. అది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఈ వ్యక్తి తన సొంత నీతితో ఏం చేశాడు తెలుసా, లోపలికి వచ్చాడు. జరిగిన విషయం ఏంటో చూడండి తర్వాత. చూడండి, కాళ్ళు చేతులు కట్టి ఏం చేయాలా, వెలుపడి చీకట్లోనికి తోసేయాలా అని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే ఎవరైతే తమ స్వనీతి చేత నడిపించబడతారో, దేవుని యొక్క మార్గాల్లో నడవరో వాళ్ళకి ఖచ్చితంగా ఏం సిద్ధపరిచిందో తెలుసా, నిత్య నరకాగ్ని గుండం సిద్ధపరిచి ఉంది. అది చిన్నదని మీరు అనుకోవచ్చు, పెద్దదని మీరు అనుకోవచ్చు. కొంతమంది నేను పరిపూర్ణమైన నీతిమంతుడిని, నాకు బాప్తిసంతో పని లేదు. కొంతమంది ఏమో నేను మొత్తం మారిపోయినా తీసుకుంటా. ఇలాంటివన్నీ కూడా స్వనీతే. ఒకటే, నువ్వు 100% పర్ఫెక్ట్ అనుకున్న స్వనీతే. 2, పర్ఫెక్ట్ అవుతాను అనుకున్నా కూడా స్వనీతే. ఎందుకో చెప్పనా, నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ కాదు, అది వాస్తవం. నీ అంతటా నువ్వు ఎప్పుడు పరిపూర్ణంగా పర్ఫెక్ట్ కాలేవు, అది కూడా వాస్తవం. మరి ఏంటి వాస్తవం అంటే దేవుడు ఒక వ్యక్తిని పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు, అది వాస్తవం. అందుకే ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు, నా కట్టడను నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లు వారి శరీరంలో నుండి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెనిచ్చి ఏకాత్మను వారిలో పెడతానన్నాడు. ఇవన్నీ చేసేది ఎవరు? మీకు ఇంకో విషయం చెప్పనా, మనము మనలో నుండి శక్తి కలిగి నడము. వాక్యంలో నడిచినప్పుడు ఏమైందంటే దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. మనం ఎలా బ్రతకాలో, మనం ఎలా జీవించాలో ఆ దేవునిలో నుండి మనకు జీవం వస్తుంది. మీకు అర్థం కావడానికి 2 వచనాలు చూపించి ముగిస్తాను నేను. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని తీయండి, ఫస్ట్ నుంచి చూడండి. ఆగండి, నిజమైన ద్రాక్షలు ఎవరో ఆయన, తీగలు ఎవరో మనము. అంటే మీకు అర్థం కావడానికి చెబుతావేనండి. మీకు చెట్టు ఉంటుంది, ఫస్ట్ చెట్టులో నుంచి కాయలు రావు, చెట్టుకు వచ్చే కొమ్మల్లో నుంచి
అవునా కదా? ఇప్పుడు మీరు పాదులు చూడండి, దోసకాయ పాదులు కానీ ఏమన్నా, ఫస్ట్ ఒక కాడ వస్తుంది, ఆ కాడకి ఇలాగా తీగలు వస్తాయి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే మీకు అర్థమయ్యే భాషలో, మొదలు నేను, మీరు ఎవరంటే తీగలు. ఎవరు? ఎవరైతే నాలో నిలిచి ఉంటారో, ఎవరైతే నాతో ఉంటారో వారు బహుగా ఫలిస్తారని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో పాయింట్ అర్థం చేసుకోండి, మళ్ళీ చదువుదాం, నేను చదువుతావేనండి. 2వ వచనంలో లాస్ట్ లైన్, మరి ఇక్కడ చూడండి, నాలుగు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను. అంటే పనికొచ్చే తీగల్లో కూడా పనికిరాని తీగలు ఉన్నాయా లేవా? అంటే ఫలించే దానిలో, బాగా దేవునికి నచ్చిన దానిలో కూడా పనికిరానివి చాలా ఉన్నాయి. నువ్వు 100 సంవత్సరాలు చర్చికి వచ్చినా సరే నువ్వు మార్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. మార్పు అనేది ఏ వ్యక్తిలో కూడా ఒకే రోజు రాదు. అంటే మనం వచ్చే ప్రతిసారి మన జీవితంలో మందిరంలో చేయాల్సిన పని ఏంటంటే మన బలహీనతలను దేవుని యొక్క విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఒక్క రోజులో మనకి పరిపూర్ణత వచ్చింది అంటే అది మన భ్రమే. ఎవరైనా సరే నమ్మిన వెంబడే మారిపోయారనేది కూడా భ్రమే. నమ్మిన తర్వాత జరిగేది ఏంటంటే ఒక ప్రాసెసింగ్ లోకి మనం వెళ్ళాం. ఆ ప్రాసెసింగ్ ఏంటంటే మనల్ని మనం చేంజ్ చేసుకోవడం. అంటే ఒక సంఘం అనేది పరిపూర్ణ పరిపక్వతలోనికి రావాలి అంటే ఎలా మార్చబడాలి అంటే యేసయ్య ఎలాగున్నాడో అలాగ మారిపోవాలి. ఈ చర్చి ఎందుకు, అసలు ఈ బోధ ఎందుకు, ఈ విధానాలన్నీ ఎందుకంటే యేసు ప్రభులాగా మనల్ని మార్చడానికి. ఇప్పుడు ప్రశ్న వేసుకోండి, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నేను పుట్టక ముందు కూడా చర్చికి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మారిపోయారు 100% మీరు? మారాల్సినవి ఉన్నాయి ఇంకా మీరు అంటే ఉన్నాయి. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం, అలా మారాలి అంటే సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఏ సహవాసం? వ్యక్తిగతంగా దేవునితో నీకున్న సహవాసం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో కింద చూడండి ఏమంటున్నాడు, 4వ వచనం. ఆ ఆ చూడండి, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో. ఆ చూడండి, దేవుడు ఏం చెబుతున్నాడు, మీరు నా యందు నిలిచి ఉంటేనే గాని ఫలించరు. అంటే మనం ఫలించడానికి కావాల్సింది ఎక్కడి నుంచి వస్తుంది? మనలో నుంచి వస్తుందా? మనలో శక్తి సామర్థ్యాల నుంచి వస్తుందంటే స్వయముగా దేవునిలో నుండే వస్తుంది. ఎవరైతే ప్రతి వారం మందిరానికి మానకుండా వెళ్తారో, వాక్య ధ్యానం చేస్తారో, వ్యక్తిగత ప్రార్థన గడుపుతారో, వాళ్ళలో జరిగేది ఏంటంటే దేవునిలో నుంచి వారు లోకంలో నీతిగా బ్రతకడానికి కావలసిన సామర్థ్యం వస్తుంది. అందుకే మన పరిస్థితుల్లో మనం ఏదైతే చేయలేకపోతున్నామో, వాక్యంలో దేవుడు ఒకటి చేయమన్నాడు అది చేయలేకపోతున్నామో, అప్పుడు చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. ఏమని? చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు చెప్పనా? నాకు ఆస్తులు ఇవ్వు, నాకు అంతస్తులు ఇవ్వు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు దృష్టి పెట్టాల్సిన దాని మీద దృష్టి పెట్టండి. మీరు వద్దన్నా సరే దేవుడు మీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. భూమి మీద మనల్ని పుట్టించింది ఎవరో? మీరు కన్నా మీ పిల్లల పట్ల మీకు బాధ్యత ఉందా లేదా? తల్లిదండ్రులుగా భూమి మీద కన్నా పిల్లల మీదే మనకు బాధ్యత ఉంటే, భూమి మీద సమస్త విశ్వాన్ని చేసిన దేవుడికి ఖచ్చితంగా మన పట్ల బాధ్యత ఉంది. ఉందా లేదా? ఆ బాధ్యత మీరు అడిగినా అడగకపోయినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా ఈ లోకంలో నీకు కావాల్సిన ఇస్తాడు. లోకంలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు అన్ని ఇవ్వట్లా. దేవుడు లేడన్న నాస్తికుల్ని దేవుడు పోషిస్తున్నాడు. యేసు ప్రభు ఎవడ్రా అని హైందవుల్ని దేవుడు పోషిస్తున్నాడు. అన్ని మతాల వారిని దేవుడు పోషిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనకి భూమి మీద ఒక బాధ్యత ఉంది. అయితే ఈరోజు మన బాధ్యత ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం మీద దృష్టి పెట్టి ఆయనతో మనకున్న సహవాసాన్ని పరిశీలన చేసుకోవడమే మన యొక్క అసలైన బాధ్యత. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక ప్రార్థన చూసి ముగించుకుందాం. 119వ కీర్తన 25వ వచనం చూడండి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టడలు నాకు. చూడండి, ఇక్కడ స్పష్టంగా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, నీ కట్టడలు నాకు బోధించు, నీతి మార్గం నేను నడవడానికి నాకు సహాయం చేయి. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నా చూడండి, 28. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను. మనం స్థిరపరచబడాలా? దేవుడు స్థిరపరుస్తాడా?
స్థిరపరుస్తాడు దేవుడే. అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడి సన్నిధిలో నీ యొక్క స్థితిగతులను దేవునికి తెలియచేయాలి. అదే సహవాసం అంటే. చూడండి 36వ వచనం చూడండి. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు. మనం ప్రతిరోజు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? లోక భోగాల పైన గాని, లోకంలో ఉన్న పాపం పైన గాని నా కన్నులు వెళ్లకుండా నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడగాలి. 37వ వచనం చూడండి లాస్ట్ గా. ఆ ఆ ఆ చూడండి ఇక్కడ చెప్తున్నాడు, వ్యర్థమైన దాన్ని ప్రేమించకుండా నా కన్ను, వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులను. ఇప్పుడు మీరు బాగా గుర్తు చేసుకోండి, ఎప్పుడైనా మీరు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు మీ ప్రమేయం లేకుండానే ఎక్కువసేపు చూసారా, లేకపోతే మీ ప్రమేయం ఆపేశారా? ఏదో జస్ట్ ఒక 5 నిమిషాలు టైం పాస్ కొని ఓపెన్ చేస్తారు చాలా మంది ఫోన్. కానీ స్క్రోల్ చేసి గంటల గంటల స్క్రోలింగ్లు అయిపోద్ది. డేటా అన్న అయిపోవాలా, ఫోన్లో ఛార్జింగ్ అన్న అయిపోవాలా. అంటే వేస్ట్, పనికిరాని వాటిని చూడటానికి కూడా మన కళ్ళు ఏం చేస్తాయి తెలుసా? ఇష్టపడతాయి. అంటే మన కళ్ళు సైతము మనల్ని నియంత్రణలోకి తీసుకెళ్తాయి. మన కళ్ళు సైతము మనం అదుపు చేసుకోలేం. మన నోటి మాటను అదుపు చేసుకోలేం. అసలు మన ఏది కూడా దేవుడు చెప్పింది చేయలేం. అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు చూడండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను. అది అంటే బలహీనతలో కళ్ళని జయించలేనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు ఆ భక్తుడు అంటే? ఖచ్చితంగా వెళ్ళాడు. మనం కూడా చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రతి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కళ్ళు తిప్పి నీ మార్గంలో నడుచున్నట్లు నన్ను బ్రతికించము. అంటే దేవుడి దగ్గర మనం ఎడగాల నీతిగా బ్రతకడానికి. అసలు ప్రార్థన దేనికో తెలుసా? మనము భూమి మీద దేవుని చిత్తము చేయవారిగా మారిపోవడానికే ప్రార్థన. ఉపవాసాలు దేనికి? మీకు ఇంట్లో పనులు అవడానికి, మీరు అనుకున్న జరగడానికి, కోరికలు నెరవేర్చబడడానికి ఉపవాసం. అన్ని జనులు అయితే కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తుతారు. మనం కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తాల్సిన అవసరం. దేవుడు సమస్త విశ్వాన్ని చేసిన వాడు కాబట్టి ఏ సమయంలో నీకు ఏది కావాలో ఆయన తెలుసు. అందుకే సమయానుకూలంగా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు కావాల్సిన అన్ని ఇస్తాడు. మరి నువ్వేం చేయాలా? నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? భక్తి మార్గం మీద దృష్టి పెట్టి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించడం నేర్చుకో. అప్పుడు జరిగేది ఏంటంటే, నిన్ను దేవుడు నడిపించి నువ్వు ఏదైతే చేయలేను అనుకుంటున్నావో దాన్ని నీ చేత చేస్తాడు.